నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. నోటి ఆరోగ్యానికి సంతానలేమి సమస్యకి కనెక్షన్ ఉందా? ఉంటే ఈ సమస్య ఎలా చూడొచ్చు, దీని పరిష్కారం ఏంటి కనుక్కుందాం. ఓరల్ హెల్త్ అంటారు దీన్ని ఇంగ్లీష్ లో. ఓరల్ హెల్త్ మొత్తానికి ఓవరాల్ హెల్త్ వెల్ బీయింగ్ కి చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఎలా అనేది చూద్దాము. కాకపోతే పువర్ హైజీన్ ఉందనుకోండి, పువర్ ఓరల్ హైజీన్, డెంటల్ ఇష్యూస్ అంటే పళ్ళు బాగాలేవనుకోండి, అలాంటప్పుడు సిస్టమిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. దీనివల్ల రీప్రొడక్టివ్ హెల్త్ కూడా దెబ్బతింటుంది, ప్రెగ్నెన్సీ కూడా వెనకాడవచ్చు. ఎలా అనేది చూద్దాము. సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అని ముందు తెలుసుకుందాం. పెరియోడాంటల్ డిజీజెస్ ఉంటాయి. వీటిలో ఏంటంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే దవడల్లో వాపు ఉన్నప్పుడు లేదా టీత్ కి ఉన్న పళ్ళకున్న సపోర్టింగ్ స్ట్రక్చర్స్ లో వాపు ఉన్నప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల దీన్ని పెరియోడాంటల్ డిజీజెస్ అంటారు. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల వివిధ బాడీ పార్ట్స్ కి కూడా ఇన్ఫ్లమేషన్ పాకడం అనేది జరుగుతుంది. సో దీన్ని సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అంటారు. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల అంటే పొద్దాక ఈ ఇన్ఫ్లమేషన్, ఈ వాపు ఉందనుకోండి, దీనివల్ల రీప్రొడక్టివ్ హెల్త్ దెబ్బతింటుంది. మహిళల్లో ఓవేరియన్ ఫంక్షన్, అండాశయాలు సరిగ్గా పనిచేయవు, మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండొచ్చు, గర్భసంచి రిసెప్టివిటీ అంటే గర్భసంచి పొరలో ఎక్కడైతే ఎంబ్రియో అతుకుతుందో అక్కడ కూడా సమస్య రావచ్చు. పురుషుల్లో స్పర్మ్ ప్రొడక్షన్ లో క్వాలిటీలో కూడా మార్పులు ఉండొచ్చు. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా చూస్తారండి. ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చేంజెస్ అయితే తప్పకుండా వస్తాయి. సో అలాంటప్పుడు ప్రెగ్నెన్సీలో గమ్ ప్రాబ్లమ్స్ అంటే దవడలకి ప్రాబ్లం అవ్వడం అనేది చాలా కామన్ ఇష్యూ. కాకపోతే ముందుగానే ఈ సమస్య రాకుండా మీరు జాగ్రత్తలు పడ్డారనుకోండి, ఈ సమస్య రాకుండా ఉంటుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా ఫర్టిలిటీలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎలా అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ ఉన్నాయనుకోండి, పొద్దాక నోట్లో ఏదో ఒక బ్యాక్టీరియాలో ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎండోక్రైన్ ఫంక్షన్ అంటే హార్మోనల్ ఫంక్షన్ దెబ్బతిని ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా కాకపోవడము, అండం సరిగా విడుదల కాకపోవడం అనేది జరుగుతుంది. ఇమ్యూన్ రెస్పాన్స్ కూడా దెబ్బతింటుంది. ఇప్పుడు ఓరల్ హెల్త్ బాగాలేదనుకోండి, ఆటో ఇమ్యూన్ రెస్పాన్సెస్ అనేవి ట్రిగర్ అయిపోతాయి. అంటే ఇన్ఫెక్షన్ ఉందని బాడీయే ఆటో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అవ్వడం, పురుషుల్లో ఆటో ఇమ్యూన్ ఆర్కైటిస్ అవ్వడం అనేది చూడడం జరుగుతుంది. ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ ఏం చేస్తుందంటే మన బాడీలోనే ఓరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు యాంటీబాడీస్ తయారైపోతాయి. ఈ యాంటీబాడీసే స్పర్మ్ ఫంక్షన్ మీద యాక్ట్ చేస్తాయి, వాటి వయబిలిటీని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. సో యాంటీబాడీస్ ఇన్ఫెక్షన్స్ వరకు యాక్ట్ చేస్తే పర్వాలేదు, కానీ బాడీ పార్ట్స్ మీద యాక్ట్ చేస్తే మంచిది కాదు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా మంచివి కావు. సో బ్యాక్టీరియా, ఈ పళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియా బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళింది అనుకోండి, లేదా వేరే బాడీ పార్ట్స్ కి వెళ్ళింది అనుకోండి, ఇంక్లూడింగ్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్, అలాంటప్పుడు మంచిది కాదు. దీనివల్ల పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ మహిళల్లో చూడడం జరుగుతుంది. ఎపిడిడమైటిస్ అని పురుషుల్లో చూడడం జరుగుతుంది. దీనివల్ల స్కారింగ్, బ్లాకేజెస్ అవుతాయి అండ్ ప్రెగ్నెన్సీ అనేది కొంచెం వెనుకాడవచ్చు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా అవ్వచ్చు. ఓరల్ హెల్త్ బాగాలేకపోతే అంటే పళ్ళల్లో సమస్య ఉన్నప్పుడు రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ విడుదలవుతాయి అంటే ఫ్రీ రాడికల్స్. దీనివల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ అయ్యడం వల్ల రీప్రొడక్టివ్ సెల్స్, టిష్యూస్ కూడా దెబ్బతింటాయి. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల అంటే వాతావరణం బాగలేకపోవడం, మీ మానసిక స్ట్రెస్ కాదు ఇది, బ్లడ్ లో, బాడీలో వాతావరణం బాగాలేకపోవడం వల్ల స్పర్మ్ ఎగ్ లో కూడా క్వాలిటీలో కూడా ప్రాబ్లం రావచ్చు. దీనివల్ల ఫలదీకరణం దెబ్బతిని ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడం జరగచ్చు. సో ఈ ప్రాబ్లమ్సే కాకుండా మిస్క్యారేజ్ కి కూడా లింక్ చేస్తారండి ఓరల్ హైజీన్ ని. అంటే రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఈ పళ్ళలో సమస్య, నోట్లో సమస్య ఉంటే మిస్క్యారేజెస్, ప్రీటర్మ్ బర్త్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఎండోమెట్రియం బాగుండకపోవడము, గర్భసంచి పొర బాగుండకపోవడం, ఎంబ్రియో అతుకపోవడం కూడా ఉంటుంది ఈ సమస్య. ఇది కాకుండా అన్ట్రీటెడ్ గా వదిలేసాం అనుకోండి, అంటే ట్రీట్మెంట్ లేకుండా వదిలేస్తే జ్వరం ఉండడము, సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అవ్వడము, అండం సరిగా విడుదల కాకపోవడం, దీనివల్ల కణాలు సరిగా ఉత్పత్తి కాకపోవడం అనేది కూడా జరుగుతుంది. ఓరల్ హెల్త్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు బాగాలేదనుకోండి, అంటే నోటి సమస్య ఉన్నప్పుడు లో బర్త్ వెయిట్ పిల్లల్లో ప్రీటర్మ్ బర్త్ అయిపోవడము, వివిధ రకాల కాంప్లికేషన్స్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా రావచ్చని రీసెర్చ్ చూపిస్తుంది ఇప్పుడు. సో దీన్ని ఎలా మనం అవాయిడ్ చేయొచ్చు? రొటీన్ డెంటల్ చెకప్స్ తప్పకుండా చేయించుకోండి, క్లీనింగ్స్ చేయించండి, ఈ డిజీజెస్, ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూడండి. అండ్ వచ్చింది అనుకోండి, ఎర్లీ డిటెక్షన్ అంటే తొందరగా తెలుసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉండవు. సిస్టమిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటాము, సంతానలేమి సమస్య ఎక్కడైతే ఉంటే అవి ఉండవు. బ్రషింగ్, ఫ్లాసింగ్, మౌత్ వాష్ వాడడము, ఇవన్నీ మీ డెంటిస్ట్ సలహా తీసుకొని ఖచ్చితంగా చేయండి. ఒక హెల్దీ డయట్ పాటించండి. డయట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు ఈ సమస్యలు కూడా తక్కువ అవుతాయి మీకు. షుగర్స్ లిమిట్ చేయండి, అంటే స్వీట్స్ తినడము, కూల్ డ్రింక్స్ తాగడం, ఇవన్నిటి వల్ల గమ్ డిజీజెస్ అంటే పళ్ళల్లో సమస్య రావచ్చు కాబట్టి తగ్గించండి. డయాబెటీస్ ఉంటే దాన్ని కంట్రోల్లో పెడితే కూడా
ఓరల్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ రావడం అనేది జరుగుతుంది. సో ఎక్కడైతే మనకు తెలుసు డెంటల్ ఇష్యూస్ రాకూడదు, నోటి సమస్య బాడీకి కూడా మంచిది కాదు, మీ ఫర్టిలిటీకి కూడా మంచిది కాదు. సో ఈ హైజీన్ అనేది మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయగలిగితే, రెగ్యులర్ గా చెకప్స్ చేయించుకుంటే, రెగ్యులర్ డెంటల్ కేర్, గుడ్ ఓరల్ హైజీన్ ఉంటే, హెల్తీ డయట్ ఉంటే తప్పకుండా వివిధ రకాల ఇష్యూస్ ఉండకుండా మీ ఫర్టిలిటీకి కూడా చాలా సపోర్ట్ ఉంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.